వరుస కామెడీ సినిమాలతో నవ్వించిన మన శ్రీవిష్ణు ఈసారి నవ్వించడానికి కాదు, ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్తో మన ముందుకొచ్చాడు. మరి ఈ మృత్యుంజయ్ మనల్ని మెప్పించాడా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. పోయిన వారమే విష్ణు విన్యాసంతో వచ్చిన శ్రీవిష్ణు ఈరోజు మృత్యుంజయ్ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. అసలు కథ ఏంటంటే, జై ఒక న్యూస్ పేపర్ ఆఫీస్లో చనిపోయిన వాళ్ల యాడ్స్ సేకరించే సెక్షన్లో పనిచేస్తుంటాడు. ఒకరోజు ఒక వ్యక్తి చావు వెనుక అతనికి ఏదో అనుమానం వచ్చి తనకి తానే ఎంక్వైరీ చేయడం మొదలుపెడతాడు. ఆ ఎంక్వైరీలో అతనికి ఎలాంటి నిజాలు తెలిసాయి, ఆ హత్యల వెనుక ఉన్న పవర్ఫుల్ విలన్ని మన హీరో ఎలా పట్టుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ. సినిమాలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, శ్రీవిష్ణుని ఎప్పుడూ కామెడీగా చూసిన మనకి ఇలాంటి సీరియస్ థ్రిల్లర్ రోల్లో చూడటం చాలా కొత్తగా, చాలా బావుంది. హీరోకి తగ్గట్టుగానే విలన్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో హీరోకి విలన్కి మధ్య జరిగే మైండ్ గేమ్ చాలా ఆసక్తిగా సాగుతుంది. పోలీస్ ఆఫీసర్గా చేసిన రెబా మోనికా జాన్ యాక్టింగ్, ఫైట్స్ బావున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా కాలభైరవ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. అనవసరమైన లవ్ ట్రాక్స్, కామెడీ ట్రాక్స్ లేకుండా కథని సూటిగా చెప్పారు. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే, ఫస్ట్ హాఫ్ బాగా నెమ్మదిగా సాగుతుంది. హీరో క్యారెక్టర్ని పరిచయం చేయడానికి డైరెక్టర్ చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. ఇంటర్వెల్ వరకు అసలు కథ మొదలవ్వదు. దాంతో కొంచెం బోర్ కొడుతుంది. అలాగే క్రైమ్ థ్రిల్లర్స్ రెగ్యులర్గా చూసేవాళ్లకి ఇందులో కథ మరీ కొత్తగా ఏమీ అనిపించదు. మరి ఈ సినిమా థియేటర్లో చూడొచ్చా లేక ఓటీటీ వరకు ఆగొచ్చా అంటే, మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా పర్వాలేదు, ఒక మంచి మైండ్ గేమ్ ఉన్న డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ని ఎంజాయ్ చేయగలను అనుకుంటే ఈ వీకెండ్ థియేటర్కి వెళ్లి చూడొచ్చు. కానీ ఫాస్ట్గా సాగిపోయే సినిమాలు, కామెడీ ఎంటర్టైనర్స్ ఇష్టపడేవాళ్లు మాత్రం హ్యాపీగా ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేసి ఇంట్లో కూర్చుని చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ నా జెన్యూన్ రివ్యూ. నా వివరణ మీకు నచ్చితే, మీ టైం వేస్ట్ చేయలేదు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ చూపించండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి జెన్యూన్ వీడియోలు మరిన్ని చేయడానికి ఎంతో ధైర్యాన్నిస్తుంది. మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం.